మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చిరకాల వాంఛ నైజాం పరిపాలన కంటే ముందు నుంచి వెనుకబడిన జిల్లాను అభివృద్ధి పదంలో మెగా రైల్వే మెయింటెనెన్స్ ప్రాజెక్టును సాధించడానికి విద్యార్థుల రాజకీయ ప్రజా కుల సంఘాల ఆధ్వర్యంలో మేము ఒక్కమోని దీక్షతో పోరాటం చేస్తాం. అక్టోబర్ 7వ తారీఖున రాష్ట్ర రైల్వే శాఖ సౌత్ సెంట్రల్ రైల్వే ఒక ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. అందులో మహబూబాద్లో 908.15 కోట్లతో రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపో అంటే ROH POH సిక్లైన్ అంటే రవాణా రైళ్లు 6 ఏళ్ళు వాడిన తర్వాత ఈ డిపోకి వచ్చి కొత్తగా తిరిగి రైలు పట్టాలు ఎక్కే సందర్భం. ఈ డిపో దేశంలోనే అతిపెద్దది. మానుకోట పట్టణాన్ని భారతదేశ పట్టణంలో ప్రముఖంగా చూపించే అతిపెద్ద ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టును కనుక కోల్పోతే మహబూబాద్కు చిరకాలంగా దరిద్రం అంటుకుంటుంది. కాబట్టి ఈ ప్రాజెక్టుని ఏర్పాటు చేస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా 46% గిరిజనులు ఉన్నారు, ఆదివాసీలు ఉన్నారు, బీసీ బిడ్డలు ఉన్నారు. అందరు నిరుద్యోగులు రకరకాల అలవాట్లతో దుర్వినియోగం అయిపోతున్నారు. వాళ్ళకు ఉపాధి లభిస్తుంది. 300 ఎకరాల స్థలం కావాలి, రైల్వే కనెక్టివిటీ కావాలని అన్నారు. ఇక్కడ అధికారులు ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ సలహాదారు వేం నరేంద్ర రెడ్డి గారు, జాటా తుఫాన్ నాయక్ గారు అందరూ కూడా ఇప్పటికే ఈ డిపో మహబూబాద్ ఏర్పాటు చేయడం కొరకు వారి వంతుగా కృషి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అననిత్యం సంప్రదింపులు చేస్తున్నారు. ఇక డిపో ఏర్పాటు కొరకు అఖిలపక్ష కమిటీ తరఫున మీ 5వ తారీఖున ఏర్పాటు చేసి ఇప్పటికే లాబింగ్ అధికారులకు ప్రజలకు కలిసాం, ప్రాతినిధ్యం చేశాం. ఇప్పుడు చేయాల్సింది ప్రజల గొంతుగా వినిపించాలనే బాధ్యత చేస్తున్నాం. కానీ ఇక్కడే ఏర్పడుతుందని మన సైట్లో కొడితే, వెబ్సైట్లో కొడితే మెగా మెయింటెనెన్స్ డిపో అంటే మహబూబాద్ అని వస్తుంది. ఇటు మహబూబాద్ను కొన్ని రాజకీయ కారణాలతోటి నష్కల్ కాన్పూర్ మధ్యలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు అడ్డొచ్చినా ఏం చేసినా మానుకోటకు రాలే చరిత్ర ఉంది, జిల్లా సాధిన చరిత్ర ఉంది, నైజాం పోరాటంలో పాల్గొనే చరిత్ర ఉంది. అది పునరావృతం అవుతాన్ని కూడా అడ్డుకునేటువంటి శక్తులకు హెచ్చరికలు చేస్తున్నాం. ఏ మాత్రం మా బిడ్డల నిరుద్యోగితకు ఉపయోగపడే, మా బిడ్డలకు అడ్డంగా మారే ఈ ప్రాజెక్టు తరలిపోతే దేనికైనా సిద్ధమని అఖిలపక్ష కమిటీతో మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మెయింటెనెన్స్ మెగా డిపోను మహబూబాబాద్లోనే ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు ఐక్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థుల మానవాహారాన్ని ఇవాళ బస్టాండ్ సెంటర్లో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మహబూబాబాద్లో 908 కోట్ల రైల్వే మెగా ప్రాజెక్టు ప్రతిపాదిత బడ్జెట్ అలొకేషన్ కేంద్ర ప్రభుత్వం చేసింది గత 6 నెలల క్రితం. అట్టి డిపోను రాజకీయ కారణాలతోటి, కుట్రలతోటి, కుతంత్రాలతోటి మరో ప్రాంతానికి తరలించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు ఓ పక్క ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజకీయ నాయకులు, కేంద్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా మేము సంపూర్ణంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, ఈ ప్రాంతం వెనుకబడ్డది, ఈ ప్రాంతంలో గిరిజన జనాభా ఉంది, ఈ ప్రాంతంలో బీసీలు, మైనారిటీలు, ఆర్థికంగా బీపీఎల్ బిలో పావర్టీ లైన్లో ఉండబడినటువంటి ప్రజానీకం ఉంది, కూలినాలు చేసుకునేటువంటి ప్రజలు ఉన్నారు, మధ్యతరగతి ప్రజలు ఉన్నారు. ఈ ప్రాంతంలోనే రైల్వే మెగా ప్రాజెక్టును ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతంలో నిరుద్యోగులకు ఒక ఆశ, చిరు ఆశ, ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి. పరోక్షంగా కూడా వేలాది కుటుంబాలు బాగుపడతాయని చెప్పేసి మేము డిమాండ్ చేసినాం. ఒక పక్క ల్యాబింగ్ చేస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా చొరవ తీసుకుంటున్నారు. కానీ రాజకీయ కుట్రలో భాగంగా మేము హైదరాబాద్ పోయినప్పుడు మరి వేం నరేందర్ రెడ్డి గారిని కలిసినప్పుడు తక్షణమే ఆ లెటరు సీఎంఓ ఆఫీస్ నుంచి సంతకం పెట్టిస్తా అని చెప్పేసి కూడా ఎంపీ గారు హామీ ఇచ్చారు. అదేవిధంగా వేం నరేందర్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. మేము ఈ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ రాజకీయ కుట్రల్లో భాగంగా ఈ ప్రాజెక్టు, ప్రతిపాదిత ప్రాజెక్టు, ఇంత పెద్ద మెగా దేశంలోనే 2వ అతిపెద్ద రైల్వే ప్రాజెక్టు పక్క ప్రాంతానికి తరలిపోతే ఈ ప్రాంతానికి తీరని అన్యాయం చేసిన వాళ్ళు అవుతారని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయవలసినటువంటి అవసరం ఉంది. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి అదేవిధంగా మరి ఆ స్వరాష్ట్ర పోరాటం వరకు, తెలంగాణ రాష్ట్ర పోరాటం వరకు, తెలంగాణ రాష్ట్ర పోరాటం నుంచి జిల్లా ఆవిర్భావం వరకు కూడా మొక్కవని ధైర్యంతో పోరాటం చేసినటువంటి చరిత్ర ఈ మానుకోట గడ్డకుంది. మానుకోట బిడ్డలుగా ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం. ఒకవేళ కుట్రలు, కుతంత్రాలతోటి
ఈ ప్రాజెక్టును కనుక తరలించేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా రాజకీయ నాయకులకు సమాధులు కడితేందుకు కూడా మేము వెనకపోము. దాన్ని సాధించుకునేందుకు వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం.